ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ ఏజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు కార్తీక శుద్ధ విదియ యమద్వితీయ అంటాం. 12 రాశుల వారు ఈరోజు మహావిష్ణువుని పూజించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి, గ్రహశాంతి ఏర్పడుతుంది. మరి 12 రాశుల వారు శ్రీ మహావిష్ణువుని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు యమద్వితీయ యొక్క విశిష్టత ఏమిటి, ప్రాధాన్యత ఏమిటి అనేటువంటి విషయాలు పావన కార్తీకం అనేటువంటి అంశంలో పరిశీలిద్దాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. రేపు కార్తీక శుద్ధ తదియ సందర్భంగా 12 రాశుల వారు ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం కార్తీక మాసం, దక్షిణాయనం, శరదృతువు. ఈరోజు కార్తీక శుద్ధ విదియ, దీన్ని యమద్వితీయ అంటాం. చాలా విశేషమైనటువంటి రోజు. ముఖ్యంగా సోదరీమణులకు సంబంధించినటువంటి విశేష పుణ్య ఫలాన్ని కలిగించేటువంటి రోజు. ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరో విశేషం, ఈరోజు కుజుడు యొక్క సంచారం మకర రాశిలోకి ఉదయం 8:42 ఇది ముఖ్యంగా సింహరాశి వారికి, అలాగే వృశ్చిక రాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి కూడా శుభ ఫలితాలు కలిగిస్తుంది. ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈ విశాఖ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే విశాఖ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి బృహస్పతి యొక్క మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి. ఇది స్థితిరీత్యా ఆధిపత్యత శుభుడైనప్పుడు మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కుజదోష నివారణ కోసం, అలాగే కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోవటం కోసం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్మరణ, అభిషేకాది పూజాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. శ్రీ శివశక్తుల సమైక్య తేజము వరవిన సుబ్రహ్మణ్యం షట్కోణాంచిత చిన్మయ దీధితి కార్తికేయ శుభరూపం గురు గుహాయనిడి పరాత్పరం ఇది జ్ఞానయోగ ఫలసారం. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీవరదా ఉషోదయం నేను కొలిపినది నీ కృతిగా. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. మానసిక ధైర్యం కూడా ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై తిరిగి పునఃప్రయత్నాల ద్వారా విజయాలు సాధించేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ఆందోళన తగ్గుతుంది. క్రయ విక్రయాదులు ఉపకరిస్తాయి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితుల్ని నియంత్రించగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. స్థిరాస్తి రంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకున్నటువంటి మార్గాలు సులభతరమవుతాయి. విద్యార్థులు క్రమశిక్షణతో రాణించగలుగుతారు. ఆందోళనకర పరిస్థితుల నుంచి కళారంగం వారికి విముక్తి లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. వ్యవసాయ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. కార్తీక శుద్ధ విజయ సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ మహావిష్ణుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహశాంతి ఏర్పడుతుంది. క్రూర గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సానుకూల నిర్ణయాల ద్వారా ఆర్థిక పరంగా విజయాలు సాధించగలుగుతారు. మానసిక సంతృప్తి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత కలిగి ఉంటారు. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు. గృహపరంగా మహిళలకు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు.
ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. వ్యాపార రంగం వారికి అభివృద్ధి ఆనందాన్ని బలాన్ని పెంచుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి రాణిస్తాయి. విదేశీ సంబంధిత ప్రయత్నాలు వంటివి కూడా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు చేపట్టగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిలో చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక రంగం వారికి సంతృప్తికర సంఘటనలు కొనసాగుతాయి. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో బలం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. కార్తీక శుద్ధ విద్య సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని శ్రీగంధంతో అభిషేకించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ప్రశాంత పరిస్థితులు ఏర్పడతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు ఏర్పడతాయి. అకారణ కలహాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. చాకచక్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితుల్ని సద్వినియోగపరచుకోలేకపోతారు. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంతృప్తికర సంఘటనలు పారిశ్రామిక రంగం వారికి ఉన్నప్పటికీ ఆర్థిక ఆందోళన కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా ఉంటాయి. నూతన బాధ్యతల్ని వెంటనే చేపట్టలేనటువంటి పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి విస్మయాలను కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆటంకాలు ఎదురవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలకు తగ్గుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. క్రమశిక్షణ కూడా కార్యక్రమాల్ని వేగవంతంగా సినీ రంగం వారు ప్రారంభించలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. కార్తీక శుద్ధ విద్య సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో అనుచిత పరిస్థితులు కొనసాగుతాయి. ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. అనుకున్నటువంటి విభేదాలు గృహరీత్యా కూడా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. సాహస నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. కార్యక్రమాన్ని వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు ప్రారంభించలేకపోతారు. సినీ రంగం వారికి ఆర్థిక విషయాల్లో విభేదాలు తలెత్తుతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. విద్యా సంబంధిత చిక్కులు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. మహిళలకు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. స్వతంత్ర నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఆటంకాలతో కూడినటువంటి విజయాల ద్వారా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కార్యక్రమాలను వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించలేకపోతారు. అనుచిత పరిస్థితులు కార్మిక రంగం వారికి కొనసాగుతాయి. న్యాయవాద వృత్తి వారు ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. ఊహించినటువంటి సమస్యలు కూడా తారసపడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. కార్తీక శుద్ధ విద్య సందర్భంగా కర్కాటక రాశి వారు ఈ రోజు శ్రీ నరసింహస్వామిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. ఆర్థిక నష్టాల్ని భర్తీ చేసుకోగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే అకారణ కలహాలు ఏర్పడినప్పటికీ సత్తుమణుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం మహిళలకు లభిస్తుంది. విలువైనటువంటి వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు పారిశ్రామిక రంగం వారికి ఏర్పడతాయి. నూతన బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. వ్యాపార రంగం వారికి నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు వెన్నంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. కార్తీక శుద్ధ విజయ సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీరామచంద్రమూర్తిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా
శుభ పరిణామాలు చోటు చేసుకుంటే ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. నూతన వస్తు కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. అయినప్పటికీ చిరాకు పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఆటంకాల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలకే చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. బంధువుల విషయంలో, మిత్రుల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. సాహస నిర్ణయాల ద్వారా అనుకూల ప్రతికూల పరిస్థితులు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో న్యాయవాద వృత్తి వారికి చెడు సమస్యలు ఏర్పడతాయి. అయినప్పటికీ అంతిమ విజయాలు క్రమశిక్షణతో సాధించగలుగుతారు. మహిళలకు గృహపరమైనటువంటి విభేదాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విద్యార్థులకి ఆశించినటువంటి ఫలితాలు పునఃప్రయత్నాల ద్వారా మాత్రమే సిద్ధిస్తాయి. మహిళలకు ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆలోచన సంపత్తి ఉన్నప్పటికీ కార్యక్రమ నిర్వహణలో పొరపాట్లు దొరుకుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. కార్యదీక్షతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి మాత్రం కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. కార్తీక శుద్ధ విధియ సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు ప్రయోజనాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే అసహన పరిస్థితుల్ని మౌనంగా ఎదుర్కోగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. ఊహించినటువంటి పరిణామాలు గృహరీత్యా ఏర్పడినప్పటికీ నిలదొక్కునేటువంటి పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు, సహాయ సహకారాలు పొందగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో చురుకైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పారిశ్రామిక రంగం వారికి తప్పనిసరి. పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. వ్యాపార రంగం వారికి నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాల్లో పొరపాట్లు తారసపడతాయి. అయినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి తప్పనిసరి. గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అంశాలు విస్మయాల్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో రాజకీయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ సాహస నిర్ణయాల ద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. గృహ విషయాల్లో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కూడా తగ్గుతుంది. కార్యక్రమాన్ని చాకచక్యంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. కార్తీక శుద్ధ విధియ సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీరామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో, చామంతులతో పూజించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. నష్టాన్ని భర్తీ చేసుకోగలుగుతారు. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా పొందగలుగుతారు. భీతితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. సంతోష వార్తలు ఉద్యోగపరంగా చోటు చేసుకుంటాయి. కార్యక్రమాలను వేగవంతం చేయగలుగుతారు. అనిశ్చిత పరిస్థితుల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. కార్యక్రమాల్లో శ్రద్ధ పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు కూడా సాధించగలుగుతారు. అభివృద్ధి అన్ని రంగాల వారికి కూడా దగ్గరవుతుంది. వ్యవసాయ రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటే స్థిరాస్తి రంగం వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆదాయం వృద్ధి అవుతుంది. నూతన స్నేహాల ద్వారా విద్యార్థులకి అభివృద్ధి గోచరిస్తుంది. సంశయాత్మక నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిలో చోటు చేసుకుంటాయి. ఆదాయాన్ని పెంచుతాయి. క్రమశిక్షణ మహిళలకు ఏర్పడుతుంది. తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా లాభిస్తాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి విద్యార్థులకి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో
న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. కార్తీక శుద్ధ విద్య సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ అనంత పద్మనాభ స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శారీరక మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. సంభాషణ ద్వారా విభేదాలు కూడా ఏర్పడతాయి. సోదరుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. గృహ విషయాల్లో అశాంతి సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ తప్పనిసరి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రం సంతృప్తిని కలిగిస్తాయి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ సమయానికి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారికి తప్పనిసరి. క్రమశిక్షణ ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత విద్యార్థులకు ఉపకరిస్తుంది. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. శ్రమ కూడా అధికమవుతుంది. ఆరోగ్య ఖర్చులు కూడా పెరుగుతాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయలేకపోతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. కార్తీక శుద్ధ విద్య సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేతికందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయం పెరుగుతుంది, ఖర్చులు తగ్గుతాయి. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు ఆరోగ్యపరంగా ఉన్నప్పటికీ అంతిమ విజయాలు వేగవంతంగా సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శుభ పరిణామాలు గృహరీత్యా మహిళలకు ఆనందాన్ని పెంచుతాయి. స్వతంత్ర నిర్ణయాల ద్వారా అభివృద్ధిని సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా లాభిస్తాయి. నూతన సమస్యల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. ఆలోచన విధానంతో కూడినటువంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక రంగం వారికి ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. కార్తీక శుద్ధ విద్య సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని శ్రీగంధంతో అభిషేకించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ప్రశాంత పరిస్థితులు ఏర్పడతాయి. విదేశీ సంభాషణలు లావాదేవీలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. అవమానకర సంఘటనలు ఆర్థికంగా ఉంటాయి. సోదరుల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. నూతన స్నేహాల ద్వారా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. సఖ్యతగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని చవిచూస్తారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. బాధ్యతల్ని విస్మరించలేనటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే పారిశ్రామిక రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. వ్యాపార రంగం వారు అవమానకర సంఘటనలను దూరం చేసుకునేటువంటి ప్రక్రియల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకి ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని సాఫ్ట్వేర్ రంగం వారు ఎదుర్కోలేకపోతారు. నూతన సమస్యలు బాధ్యతలు కళారంగం వారికి పెరుగుతాయి. సినీ రంగం వారికి ఆర్థిక ప్రతికూలత కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. నూతన నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కార మార్గాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. కార్తీక శుద్ధ విద్య సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు అనంత పద్మనాభ స్వామిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. అపజయాలను ఎదుర్కోగలుగుతారు. అవమానాలను ఎదుర్కోగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. స్థిరాస్తి విషయాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో కూడా నెగ్గుకు రాగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ ఏర్పడుతుంది. న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. సానుకూల నిర్ణయాల ద్వారా
వ్యాపార రంగం వారికి వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది, ఆదాయం పెరుగుతుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. క్రమశిక్షణ ద్వారా మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది, ఆధిక్యత పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి, నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి ఆలోచనలు వృద్ధి అవుతాయి, అనుకూలతని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. కార్తీక శుద్ధ విధియ సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజించడం ద్వారా విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. కార్తీక మాసం ఎన్నో పండుగల సమాహారం. ఈరోజు కార్తీక శుద్ధ విధియ యమద్వితీయ అంటాం. చాలా విశేషమైనటువంటి రోజు. సోదరులకు అపమృత్యు భయాన్ని దూరం చేస్తుంది. యమద్వితీయ యొక్క విశేషత ఏమిటో పావన కార్తీకం అనేటువంటి అంశంలో పరిశీలిద్దాం. కార్తీకంలో 2వ రోజు శుద్ధ విధిని యమద్వితీయగా భగినీహస్త భోజన పర్వదినంగా పేర్కొంటారు. సమాజం అనుసరించాల్సినటువంటి ధర్మాల్ని, ఆచారాల్ని, వ్రతాల్ని పండగల పేరిట సనాతన సంప్రదాయం ప్రతిపాదించింది. ఆ కోవలోనిదే యమద్వితీయ. కార్తీక శుద్ధ విధి నాడు భాతృభోజనం చేయాలని లింగ పురాణం ప్రస్తావించింది. ఈ కార్తీక శుద్ధ విధి నాడు సోదరీమణుల గృహాలకు వెళ్లి ఏ సోదరులైతే భోజనాన్ని స్వీకరిస్తారో వారికి సకల శుభ పరంపర చేకూరాలని, అపమృత్యు దోషం ఉండకూడదని యమున కోరుకుంది. యముడు తదాస్తు అంటాడు. తన సోదరి యమునకు యముడు అనేక కానుకలిచ్చాడు. ఏ సోదరీమణులు తమ సోదరుల్ని ఈ కార్తీక శుద్ధ ద్వితీయ నాడు ఇంటికి పిలిచి ఆదరిస్తారో వారికి సర్వమంగళాలు ఏర్పడతాయి, సమస్త సౌభాగ్యాలు కూడా ఏర్పడతాయి. ఇది యముని యొక్క వరం. ఇది ఈ యమద్వితీయ యొక్క విశేషం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు భగిని హస్తభోజనం. కార్తీక మాసరీత్య సోదరులు సోదరి ఇంటికి వచ్చి భోజనం చేసి వివిధ రకాలైనటువంటి బహుమతులు అందజేసి ఆశీర్వదించేటువంటి తత్వచింతన ఆయుష్ను, ఆరోగ్యాన్ని పెంపొందించేటువంటి విశిష్ట సంప్రదాయం. యముని చెల్లెలు అయినటువంటి యమున సోదరుని తన ఇంటికి రావాల్సిందిగా కోరిన మీదట కార్తీక శుద్ధ విధి నాడు యముడు యమున ఇంటికి వెళ్ళి అక్కడ చక్కటి ఆదరణ పొందటం జరిగింది. ఆయన ఆశీస్సులు ఆమెకు లభ్యపడ్డాయి. అందుచేత ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని గనక ఆచరించినట్లయితే ఆత్మీయత అనురాగాలు కుటుంబ సభ్యుల మధ్య పెంపొందించుకోవటానికి ఆస్కారం ఉంటుంది. గృహ వాస్తురీత్యా గనక పరిశీలన చేసినట్లయితే గృహ నిర్మాణానికి ఎంచుకున్నటువంటి స్థలం స్థితిని ముందుగా సరిచేసుకొని ఉంచుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. ఆ స్థలం యొక్క పశ్చిమ, దక్షిణం దిక్కులు ఎత్తుగా ఉండే విధంగా చూసుకొని వాస్తుని అనుసరించి పశ్చిమం నుంచి కానీ లేదా దక్షిణం నుంచి కానీ ఇంటి నిర్మాణాన్ని చేసుకోవటం ఉత్తమం అని చెప్పేసి వాస్తుశాస్త్రం తెలియజేస్తుంది. అలా కాకుండా తూర్పు దిక్కు పల్లంగా ఉన్న, ఎత్తుగా ఉన్న అక్కడ ప్రధాన గృహానికి సంబంధించిన వసారాలు కానీ, పందిళ్ళు కానీ, ఇతరాలైనటువంటి నిర్మాణాలు కానీ చేయకూడదు. ముఖ్యంగా ఉపగృహాలు అనేటువంటివి అస్సలు నిర్మించకూడదు అనేటువంటి విషయాన్ని గుర్తిరగండి. అలా నిర్మిస్తే ఇంటి యజమానికి అన్ని రకాలు కూడా అభివృద్ధి అనేటువంటిది ఆగిపోవడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. తూర్పు భాగం పల్లంగా ఉండి అక్కడ
తూర్పు భాగంలో కానీ తూర్పు ఈశాన్యంలో కానీ ఈ ఈశాన్య మధ్య భాగంలో కానీ నుయ్యి కానీ బోరు కానీ త్రవ్వినట్లయితే ఎంతో మంచిది. అయితే ఇక్కడ నుంచి నీరు బయటికి వెళ్ళేందుకు తూము అనేటువంటిది పెట్టినా కూడా మంచిదే. ఇలా చేయటం వలన ఐశ్వర్యం అనేటువంటిది సంప్రాప్తింప చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పడమర కన్నా తూర్పు వైపు ఎత్తుగా ఉండకూడదు. అయితే ఈ తూర్పు వైపు పల్లంగా ఉంది కనుక ఇంటిలోని వ్యర్థ పదార్థాలన్నీ కూడాను అక్కడే వేస్తూ ఉంటే రాను రాను కూడాను ఆర్థికపరమైనటువంటి చిక్కులు కూడా వాటిల్లటానికి ఆస్కారం ఉంటుంది. అందుచేత తూర్పు భాగం ఎత్తుగా ఉన్నది కదా అని చెప్పేసి అక్కడ పనికిరాని సామానంతా వేయకూడదు. చాలామందికి ఇల్లు కట్టిన తర్వాత తూర్పు వైపు ఎత్తుగా ఉన్నటువంటి ఆ ప్రాంగణంలో పనికిరాని సామాన్లన్నీ వేస్తూ ఉంటారు. అది కూడాను చాలా తప్పే అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ ఎత్తునుంది చూసారా, వాస్తుకు సరిచెయ్యాలి. అంటే మీ ఇంటికి ఆ ప్రాంగణం అవతల ఉన్నటువంటి భాగం ఆ ఎత్తుకి ఈ యొక్క ప్రాంగణానికి చూసుకొని జాగ్రత్తగా ఇల్లు నిర్మాణం చేసుకోవటం ఉత్తమం. అందుకే చాలామంది ఇల్లు కట్టేటప్పుడు పక్కింటి వారి యొక్క తూర్పు భాగం సరిహద్దు ఎత్తు ఎంత ఉంది అని చెప్పేసి గ్రహించి దాన్ని అనుసరించే వీళ్ళు ఇటువైపు ఇల్లు కట్టుకుంటారు. అంతేకాకుండా తూర్పు వైపు వాళ్ళు నుయ్యి కానీ గొయ్యి కానీ తీసుంటే ఇబ్బంది ఏమీ లేదు. అలా గొయ్యి ఉండటం వల్ల ఇటువైపు ఉన్నటువంటి వారికి కూడాను అదృష్టకరమైన ప్రభావాన్ని సంపాదించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఆగ్నేయం మీ ఇంటికి కొద్దిగా పెరిగి ఈశాన్యం ఒక రవ్వంత తగ్గింది. పక్కవారి యొక్క మీ ఇంటికి అది వాయువ్యం అవుతుంది. వాళ్ళకి ఆ వాయువ్యము కూడాను వాళ్ళకి పెరిగింది. అటువంటి సమయంలో ఆ వ్యక్తి మనసు మారి గనక ఆ స్థలాన్ని మీకు కొద్దిగా గనక ఇచ్చినట్లయితే ఇటు మీరు బాగుపడతారు, అటు వాళ్ళు కూడాను ఐశ్వర్యయుక్తమైనటువంటి ప్రభావాన్ని పొందుతారు. అయితే అది ఇవ్వలేదనుకోండి, ఇవ్వనప్పుడు ఏమిటి పరిస్థితి అన్నప్పుడు మీరు కట్టేటప్పుడే ఆగ్నేయాన్ని అంచనా వేసుకొని ఈశాన్యం కొద్దిగా రవ్వంత పెరిగేటట్టుగా చూసుకొని గనక మీరు గనక గృహ నిర్మాణం చేసినట్లయితే సర్వే సర్వత్రా కూడాను శుభమే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక వాస్తుశాస్త్రంలో మీరు పడుకునేటువంటి మంచం ఏ దిశలో ఉందో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ మంచం వేసేటువంటి తీరుతునుల్లో ఏమాత్రం తేడాలున్నప్పటికీ కూడాను ఆ ఇంట్లో మానసిక అశాంతి ఏర్పడటానికి ఎక్కువ ఆస్కారం ఉంది. సహజసిద్ధంగా ఇంటి యజమాని నైరుతి దిశలో దక్షిణం వైపు తలగడబెట్టి నిద్రించాలి. అలా కుదరలేదండి అన్నప్పుడు తూర్పు వైపు తలగడబెట్టి పడుకోవచ్చు. ఇక్కడ ఆరోగ్య సమస్యలు అనేటువంటివి ఎక్కువ అవుతున్నాయి. ఎందువల్ల ఆ మంచాలు అమర్చేటువంటి విధి విధానంలో మంచానికి ఎప్పుడూ కూడా 4 కోళ్ళు ఉండాలి. అలా 4 కోళ్ళు లేకుండా ఫ్యాషనబుల్గా తయారు చేసిన మంచాలు కనుక ఉన్నట్లయితే అనారోగ్యాలు సంభవించడానికి ఆస్కారం ఉంది అని. దీనికి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ఒక్క కార్తీక మాసంలో పెట్టేటటువంటి దీపానికి మాత్రమే కార్తీక దీపము అని పేరు. ఏమి ఆ నెలలో పెట్టిన దీపానికి అంత పేరు ఎందుకు రావాలి? ఆ ఒక్క నెలలోనే దీపానికి అంత ప్రాముఖ్యత ఎక్కడుంది? యథార్థానికి పూజలో ప్రారంభంలో ఒక అంగంగా మనం దీపం వెలిగిస్తాం.
దీపం ఎందుకు పెడతాం మనం పూజలో అంటే, ఉదయం 11 గంటలకి పూజ చేసిన దీపం పెడతాం, 12ంటికి పూజ చేసిన దీపం పెడతాం, సాయంకాలం 4 గంటలకి సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్న దీపం పెడతాం. ఎందుకు అక్కడ దీపం లేదా, వెలుతురు లేదా, ఎందుకు దీపం పెట్టడం అంటే, దీపం పెట్టడం వెనక ఒక నిశ్చిత అభిప్రాయం ఉంది, ఒక ప్రధానమైన ఆచారం ఉంది. మనకి పరమేశ్వరుడు 5 జ్ఞానేంద్రియములను ఇచ్చాడు. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము. సమస్త సుఖములు ఈ 5 మీదే ఆధారపడ్డాయి. నేను దాని గురించి పెద్ద వ్యాఖ్యానం చేయక్కర్లేదు. నేను ఒక్క మాట అంటాను, ఊహించండి. ఈశ్వరుడు కన్నిచ్చి చూపివ్వలేదు, చెవి ఇచ్చి వినికిడి శక్తి ఇవ్వలేదు, ముక్కిచ్చి వాసన చూసే శక్తి ఇవ్వలేదు, నాలుకకి రుచి చూసే శక్తి ఇవ్వలేదు, చర్మానికి స్పర్శ శక్తి ఇవ్వలేదు. సుఖమన్న మాట మీకేముంది చెప్పండి? సుఖము లేదు, దుఃఖము లేదు. జలపాతం ఉంది, మీరు చూస్తారా? వీణానాదం ఉంది, మీరు వింటారా? రామాయణం ఉంది, చదువుతారా? తిరుపతి లడ్డు ఉంది, మీరు తింటారా? కడుపున పుట్టిన కొడుకున్నాడు, మీరు పుత్రగాత్ర పరిశ్వంగం అనుభవించగలరా? దేవాలయ శిఖరాన్ని చూస్తారా? ఎందుకు ఇంకా మీకు ఏమిటి సుఖం? బ్రహ్మాండమునందున్న ఏ భోగస్థానము మీకు సుఖస్థానము కాదు. సుఖము కానప్పుడు దుఃఖము కాదు. ఇక మనిషి జీవితానికి సుఖము దుఃఖము అన్న 2 మాటలు లేవు, ఏమీ తెలియదు. పరమేశ్వరుడు ఈ 5 ఇంద్రియములనిచ్చి 5 ఇంద్రియములకు శక్తినిచ్చాడు. ఒక్క ఆత్మయే ఒక్కొక్క దాని మీద పడి ఒక్కొక్క శక్తినిస్తుంది. నానా చిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే అంటారు శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో. ఆత్మ కాంతి కంటి మీద పడి చూసే శక్తినిస్తుంది. కన్ను 5 ఇంద్రియములలో నాయకుడు. నయన నాయక. ముందు కన్ను లాగుతుంది, ఇంద్రియాలన్నీ టెడతాయి. కన్ను లేకపోతే 90% సుఖాలన్నీ చచ్చిపోయినట్టు. కన్నుంది కాబట్టే సుఖాలు, చాలా సుఖాలు. అటువంటి కంటిని నాకిచ్చి ఈ కంటితో నా కొడుకుని, నా కూతుర్ని, నా మనవల్ని, నా భార్యని, ఆ చెట్లని, పరమేశ్వర మూర్తిని, రామాయణ గ్రంథాన్ని, శ్లోకాల్ని చూసి పొంగిపోతున్నాను. ఇన్ని చూసి ఎంత పొంగిపోతున్నానో. ఈశ్వర, ఈ కన్ను ఇచ్చావు కాబట్టి నాకు ఇన్నున్నాయి. ఈ కన్నిచ్చిన నీకు కృతజ్ఞత చెప్పడానికి ఆ వెలుతురికి ప్రతీకగా నీ ముందు దీపం ఉంచుతున్నానని దీపం పెడతాను తప్ప కాంతి లేదని దీపం పెడుతున్న వాళ్ళం కాదు. ఒక ఆచారాన్ని పాటిస్తున్నామంటే వేదం దాన్ని ఎందుకు పాటించాలో చెప్పింది, అందుకు దీపం. ఆ దీపం పెట్టి పూజ ప్రారంభం చేస్తాం. కానీ కార్తీక మాసంలో పెట్టే దీపం అందుకొరకు కాదు. కార్తీక మాసంలో పెట్టేటటువంటి దీపానికి ఒక్కదానికి ఒక ప్రత్యేకత ఉంది. ఒకటి, ఆంతరమునందు ఉద్దీపనాన్ని పొందుతాడు, బాహ్యమునందు లోకోపకారం చేస్తాడు. ఎందుకని? ఈ ప్రపంచంలో పరమేశ్వరుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విభూతినిచ్చి నువ్వు మాత్రమే అనుభవించు, ఇతరులకు చెందదు అన్నాడు. అది తానే అనుభవిస్తుంది. కొన్నిటికి పరమేశ్వరుడు విశేషమైన విభూతినిచ్చినా అవి తమకి అనుకూలంగా వాటిని ఉపయోగించుకోవడం కూడా వాటికి చేత కాదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, భగవంతుడికి పూజ చేశామనుకోండి, ఆయన బడలిపోతాడు. ఆయనకి కూడా అలసట ఉంటుంది. బడలిపోయిన పరమేశ్వరుడికి చామరం వేస్తే ఆయన అమ్మయ్యా అని ప్రశాంతత పొందుతాడు. అందుకే రాజోపచారాల్లో చామరం విజయామి, చామరం వేస్తాం. చామరం ఎక్కడిది? చామరీ మృగం యొక్క తోక. ఆ చామరీ మృగం యొక్క తోకలోని వెంట్రుకలను గుదిగుచ్చి చామరంగా వేస్తాం. తన వెంట్రుకలు ఈశ్వరుడి యొక్క ఖేదాన్ని కూడా తగ్గించగలిగినంత గొప్పవని తెలుసుకుని చామరీ మృగం వచ్చి చామరం వేస్తుందా ఈశ్వరుడికి? వెయ్యలేదు. ఒక ఏనుగు దంతం చాలా అందంగా ఉంటుంది, కానీ ఏనుక్కి తెలుసా నాకు దంతం ఉంది, అది అంత అందంగా ఉంటుంది, నేను ఈ దంతంతో బొమ్మలు చేయించుకోవచ్చు అని తెలుసా? తెలియదు. ఒక చేప ఒక్కటే నీళ్లలో ఈదగలదు, కన్ను ముయ్యకుండా నీటిలో ఈదగలిగిన శక్తి నాకే ఉంది అని చేప మురిసిపోగలదా? మురిసిపోలేదు. నీటిలో ఉన్న చేప భూమి మీద ఉండలేదు, భూమి మీద ఉండే ప్రాణి నీటిలో పడి బ్రతకలేదు. కానీ ఒక్క మనిషి మాత్రం చామరీ మృగం వెంట్రుకలు తెచ్చి ఈశ్వరుడికి చామరం వేసి పుణ్యం పొందుతాడు. గడ్డి తిని పాలిచ్చే ఆవు పాలు తెచ్చి అభిషేకం చేసి ఇహమునందు పరమునందు కూడా సౌఖ్యాన్ని పొందుతాడు. ఎక్కడో పక్షులు ఎగరవలసిన ఆకాశంలో తాను విమానం ఎక్కి ఆకాశంలో ఎగురుతున్నాడు. ఈ భూమి మీద వేగంగా వెళ్ళడానికి వీలైనటువంటి సాధనములను ఎక్కి తాను వెడుతున్నాడు.
సింహాలు పెద్ద పులులు స్వేచ్ఛగా తిరుగుతుంటే తాను నిర్భయంగా ఉండడానికి బలిష్టమైన ఇనపబూచలతో కూడుకున్న వాహనం ఎక్కి స్వేచ్ఛగా విహరిస్తున్నటువంటి వాటిని అరణ్యంలో చూస్తున్నాడు. దేని విభూతిని అదే అనుభవిస్తుంది ప్రపంచంలో. అన్నిటి విభూతిని తానవిగా అనుభవించగలిగిన వాడు మనుష్యుడు ఒక్కడే. ఆ శక్తి ఈశ్వరుడు ఒక్క మనుష్యునికే ఇచ్చాడు, ఇంకెవ్వరికీ ఇవ్వలేదు. అన్నిటినీ నీవిగా అనుభవించగలవు. ఒక కుక్క ఉంది, రాత్రి తెలివిగా ఉండి ఎవరింట్లోకి అనుమానాస్పదంగా ఎవరు విడుతున్నా అరుస్తుంది కుక్క. దానికి విభూతి ఉందని తెలిసి నీ ఇంటికి తెచ్చి ఒక కుక్కని రాత్రి విడిచిపెట్టుకుని నిన్ను నువ్వు రక్షించుకుంటున్నావు పడుకొని. కానీ నీ దగ్గర బలవంతంగా గుప్పెడన్నం మాత్రం కుక్క తినలేదు. నీ గడప దాటి లోపలికి వస్తే కొడతావు. కుక్క శక్తిని నువ్వు వాడుకుంటావు. నెమలి అది పురి విప్పి ఆడితే ఎంతో సంతోషంగా ఉంటుంది. గబగబా కెమెరాలు పెట్టి ఫోటోలు తీసుకుని చూసి ఆనందిస్తారు. ఒక్కసారి మీకు ప్రవచనం వచ్చు కదా, ఓ శ్లోకం చెప్పండి అని నెమలి నన్ను అడగలేదు. నేను సమస్త భూతముల యొక్క విభూతిని నేను అనుభవిస్తాను, కానీ నాకున్న విభూతిని ఆ ప్రాణులు మాత్రం అనుభవిస్తాయని నమ్మకం ఏం లేదు. ఇన్ని ప్రాణుల యొక్క అనుగ్రహాన్ని నువ్వు పొందుతున్నావు. అందుకే అవి ఇంకా కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప పొందలేని మనుష్య శరీరాన్ని నువ్వు పొంది ఉన్నావు కాబట్టి నువ్వు ఇప్పుడు వాటికి ఉపకారం చెయ్యాలి. ఆ ఉపకారం చేసి సమస్త భూతములను తరింప చెయ్యగలిగిన శక్తి మనుష్య ప్రాణికి అనుగ్రహింపబడిన కాలం కార్తీక మాసం. అందుకే సూర్య భగవానుడు దూరంగా ఉంటాడు, వేడి తగ్గి ఉంటుంది. వేడి తగ్గి ఉన్న కారణం చేత చలికి చాలా జీవులు శరీరాలు విడిచిపెడతాయి. చలికి శరీరాలు విడిచిపెట్టకుండా నువ్వుల నూనెతో ఆవు నేతితో దీపం పెడతారు. ఈ రెండిటితోనే ఎందుకు పెట్టాలి? కార్తీక సోమవారం అండి, కార్తీక సోమవారం అండి అంటూ ఉంటారు. కార్తీక సోమవారం అండి, కార్తీక సోమవారం అండి అనడానికి కారణం ఏమిటంటే చంద్రుడు మొట్టమొదటి హోరలో ఉన్నటువంటి రోజున ప్రారంభమయ్యేటటువంటి రోజుకి సోమవారం అని పేరు. మనకి ఎప్పుడూ కూడా ఒక రోజులో 8 హోరలు 3 పర్యాయాలు తిరుగుతాయి. 3 8 24. మొట్టమొదటి హోర, అన్నిటికన్నా ప్రారంభంలో ఉండేటటువంటి హోర సూర్యహోర, తర్వాత వచ్చేటటువంటిది శుక్రహోర, అలా తర్వాత వచ్చేటటువంటిది బుధహోర, తర్వాత వచ్చేటటువంటిది చంద్రహోర, తర్వాత శనిహోర, తర్వాత గురుహోర, తర్వాత కుజహోర. 7 హోరలు. అందుకే ఆ హోరలే 3 8 24 పూర్తి మళ్ళీ 25వ హోర వచ్చేటప్పటికి ఆ హోరతో ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ పేరు. సోమవారం ఉందనుకోండి, చంద్రహోరతో మొదలవుతుంది. చంద్రహోరతో మొదలవుతుంది కాబట్టి సోమవారము అని పిలుస్తాం దాన్ని. ఆదివారం ఉందనుకోండి, సూర్యహోరతో ప్రారంభమవుతుంది. సూర్యహోరతో ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ హోర ఆదివారము, భానువారము అని పిలుస్తాం. ఈ 8 3 8 24గా తిరిగి పూర్తయిపోతుంటాయి. అటువంటి రోజుల్లో సోమవారం నాడు చంద్రుడు మనఃకారకుడు, చంద్రమా మనసోజాతః అని పిలుస్తాం. మనకి వేదాంత శాస్త్రంలో ఒక మాట చెప్తారు, హృదయ స్పందనమే మనుష్య ప్రాణి యొక్క జీవనం. గుండె ఎంతసేపు కొట్టుకుంటూ ఉంటుందో అంతసేపు బ్రతికున్నాడంటారు. గుండె ఆగిపోయిందనుకోండి, ఆయన వెళ్ళిపోయాడండి అంటారు. ఈ గుండె కొట్టుకోవడం అనేటటువంటి దానికి హృదయమునందు హృదయనాడి అనబడేటటువంటి నాడి ఉంటుంది. నాడి మీకు భౌతికంగా కంటికి కనపడేది కాదు, అది ఈశ్వర తేజస్సుని పొంది ఉంటుంది. దానికి అధిదేవత యమధర్మరాజు అన్నారు. ఆయన అనుగ్రహం అయిపోగానే హృదయనాడి మూసుకుపోతుంది. యమదంష్ట్ర బయటికి వచ్చిన కారణం చేత ఆ కాలంలో హృదయనాడి మూసే అధికారాన్ని ఎక్కువగా ఉంటుంది. యమధర్మరాజు గారు దేనికి ప్రీతి పొందుతాడంటే నువ్వుల నూనె వలన, నువ్వుల నూనెలో వెలుగుతున్న దీపపు ఒత్తి మించి వచ్చేటటువంటి పొగ వాసన చూస్తే హృదయ నాడి బలిష్టమవుతుంది. యమధర్మరాజు గారు ప్రీతి చెందుతాడు, ఆయక్కారకం అవుతుంది, హృదయ నాడి నిలబడుతుంది. ఆకారం ఉండదు. సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అంటారు శంకరాచార్యులు వారు. వేదాంత డిండిమం చేస్తూ నిర్గుణం సగుణం అని 2 రకాలు. నిర్గుణంలోకి వెళ్ళాలనుకున్నవాడు పరమ వైరాగ్యంలో ఉన్నవాడు వెడతాడు. సాకారమును ఉపాసన చేసేవాడు బాహ్య ప్రయోజనం కావాలనుకున్నవాడు మనసు నిలబెట్టాలి కాబట్టి ఒక ఆకారాన్ని పూజ చేస్తాడు. యథార్థమునకు అది ఒక కాంతి పుంజము.
ఆ కాంతి పుంజమే దీపము, అదే ప్రకాశము. ఆ దీపమే పరమేశ్వర స్వరూపము. అందుకే దీపం గురించి చెప్తూ ఉపనిషత్తు ఒక మాట చెప్తుంది, ఆ దీపమే పరమేశ్వరుడు. నతత్ర సూర్యో భాతి చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది. ఆయన ఉన్నాడే ఆ పరమేశ్వరుడు, ఆయన ఒక పెద్ద వెలుగు. ఆయన వెలుగు ముందు సూర్యచంద్రులు ప్రకాశించరు. ఎందుకని అంటే ఇక ఆ వెలుగు ముందు ఈ వెలుగులు పనిచెయ్యవు. కాబట్టి ఆయన ఒక్కడే ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ ప్రకాశిస్తున్నటువంటి ఆ కాంతిపుంజం ఉన్నదే అదొక్కటే పరమేశ్వర స్వరూపం. పోతన గారు భాగవతం చేస్తూ అంటారు, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల యవ్వండేకాకృతి వెలుగు అతని నేసేవింతున్నంటారు. ఈ లోకాలు, ఈ లోకేశులు, ఈ లోకస్తులు వీళ్ళందరూ మహాప్రళయంలో పడిపోతే, నీటితో నిండిపోతే, కటిక చీకటి ఆవరిస్తే, సూర్యచంద్రుల యొక్క గమనం ఆగిపోతే, ఈ కటిక చీకటికి ఆవల ఒక్కడు వెలిగిపోతూ ఉంటాడు. ఆ వెలిగిపోతున్న ఆ వెలుగులకు వెలుగైనదున్నదే అది పరమేశ్వర స్వరూపం. దాన్ని నేను పిలుస్తున్నానన్నాడు గజేంద్రుడు అష్టమ స్కంధంలో. కాబట్టి యథార్థమునకు ఈశ్వర స్వరూపము ఒక వెలుగు. ఆ వెలుగుని చేరుకున్నావు అంటే గుర్తు ఏమిటంటే నువ్వు గోడ దాటావు అని అర్థం. దక్షిణాయనంలో ఉపాసన ఎన్నేళ్లు చేసినా సాకారం దగ్గర ఆగిపోకూడదు. ఒక ఆకృతిని పట్టుకోవడం దేని కొరకు అంటే ఒక గోడ దూకడానికి. చూడండి, గోడ దూకే వాళ్ళు ఉంటారు, లాంగ్ జంప్ చేస్తారు అంటారు. వాళ్ళు చేత్తో కర్ర పట్టుకుని పరిగెత్తుకొస్తారు, ఓ గోడ దూకాలి. పరిగెత్తుకొచ్చి కర్రని భూమికి తాటించి ఆ కర్రని ఆధారం చేసుకుని తన శరీరాన్ని అలా పైకెత్తి గోడ మీద వరకు తీసుకెడతాడు. గోడ మీద వరకు వెళ్ళిన తర్వాత కర్రని ఇటు వదిలేసి తాను అటు పడిపోతాడు తప్ప, ఓ కర్రా గోడ దూకడానికి ఇంత దూరం నాకు సహకారంగా వచ్చి పరిగెత్తుకొచ్చి నేను భూమిలో గుచ్చి పైకెత్తినప్పుడు నా శరీరం పైకెత్తడానికి ఉపయోగపడిన సాధనమా, నువ్వు నాతో రా అంటే తను ఇటు పడిపోతాడు. కర్రని ఇటు విడిచిపెట్టి తాను అటు పడిపోవాలి. ఒక సాకారాన్ని పట్టుకుని ఉపాసన చేసి 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 ఈ సాకారమే అంతటా నిండిపోయింది. సభాభ్య సభాపతిభ్యశ్చ భో నమో నమో. ఈ సభాపతి నమస్సికత్యాయ చ ప్రవాహ్యాయ చ మేఘ్యాయ చ విద్యుత్యాయ చ. మేఘంలో, విద్యుత్తులో, ప్రవాహంలో, నురగలో, దొంగలో అంతటా ఈశ్వరుడే అని అంతటా పరమేశ్వర స్వరూపం చూడగలిగినటువంటి స్థితికి నువ్వు ఎదగగలిగితే ఆనాడు నీవు దీపాన్ని అర్థం చేసుకున్నావని గుర్తు. అబ్బా నీకు కనపడుతోంది. కుక్కలో, పిల్లిలో, దాని కన్నుల కాంతిలో, దాని నడకలో, దాని కదలికలో, దాని ఆకల్లో, దాని దాహంలో, దాని భయంలో ఒక చీమ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా చీపురు పుల్ల కొంచెం దాని దగ్గర పెడితే ఆగిపోతుంది, కొంచెం ఇలా కదిపితే వేగంగా పరిగెత్తుకెళ్ళిపోతుంది. దాని ఇంత చీమకింత మెదడు, ఆ చిన్న మెదడులో దాని శరీరం మీద అభిమానం, దానికో భయం, దానికో జ్ఞానం. ఇది పుల్ల, దీన్ని పుచ్చుకున్నవాడు ఉన్నాడు, వాడు గుచ్చుతాడు, మనం చచ్చిపోతాం, మనం పారిపోవాలి, అది పరిగెత్తడం. ఇన్ని భావనలు ఉన్నాయి. నీలో ఏ చైతన్యం ఉండి భావనలు కల్పిస్తోందో ఆ చైతన్యం దానిలో ఉంది. దాన్ని నువ్వు సృజించలేదు, దాన్ని చంపే అధికారం కూడా నీకు లేదు. ఇంకొక చైతన్యాన్ని తీసే అధికారం నీకు లేదు. అప్పుడు ఎక్కడ ఈశ్వరుణ్ణి చూస్తావు నువ్వు? నీ పూజామందిరంలో కాదు ఈశ్వరుణ్ణి చూసేది, నీకు ఎక్కడ చూసినా ఈశ్వర విన్యాసమే కనపడుతుంది. అంతటా నమ హరికేశాయోపవీతి నే పుష్టానాం పతయే నమో నమో అంటుంది రుద్రం. అదిగో ఆ చెట్టు యొక్క ఆకుపచ్చటి ఆకులలో అందరూ కదలకుండా కూర్చుని ప్రవచనం వింటున్నట్టుగా తాను కూడా నిలబడి వింటున్నటువంటి ఆ చెట్టులో కూడా పరమేశ్వరుడు కనపడితే, ఇక్కడున్నాడు రానా స్వామి అనుకున్న నాడు ఆకుపచ్చని చెట్టులోని ప్రతి ఆకులోని ఆకుపచ్చతనంలో నీకు పరమేశ్వరుడు కనపడతాడు. అదిగో ఆ దర్శనాన్ని నువ్వు పొందావనడానికి ఉదాహరణ దీపం. ఆ కాంతి అది నీకిక్కడ అంకురించిందని గుర్తు నీకు అంతటా కనపడుతోంది. ఎందుకని లోకంలో యథార్థము తెలియాలి అంటే దీపం ఒక్కటే సాధన. అది తాడో పామో నాకు తెలియదు అనుకోండి, నేను ఏ ఉద్యోగం చేస్తున్నానో ఆ అపాయింట్మెంట్ ఆర్డరో, నేనేం చదువుకున్నానో ఆ సర్టిఫికెట్లో, నా ఎల్ఐసి పాలసీలో నా చెక్ బుక్కో పట్టుకొస్తే తెలియదు. ఒక దీపం పట్టుకొస్తే తెలుస్తుంది. దీపంలో అది తాడని తెలియగానే పాము కాదన్న సత్యం తెలిస్తే భయం పోతుంది.
ఈ జగత్తు కాదు బ్రహ్మమన్న సత్యము నీకు అనుభవంలోకి ఈశ్వరానుగ్రహంగా రాగానే ఇంక నువ్వు అద్వైతానందమునందు ఓలలాడి నిర్భయ స్థితిని చేరుకుంటావు. అదిగో అలా చేరుకోవడానికి కావలసినటువంటి ప్రజ్ఞ పరమేశ్వరానుగ్రహంగా అంకురిస్తుందని తెలుసుకుని అంతటా ఉన్నది ఒక్క పరమాత్మ స్వరూపమే అన్న వేదభావన యందు నువ్వు ఊంచుకోగలవాలి. అందుకే వేదం పరమేశ్వరుడెవడు అని అడిగితే ఒక మాట చెప్పింది. ఆయన గురించి చెప్తూ వేదం అంది, పరమేశ్వరుడంటే ఆయన సర్వభూతాదివాస, ఆయన సమస్త భూతముల యందు ఉంటాడు, ఆయన లేనిదేం ఉండదు, ఆయన సర్వభూతాంతరాత్మ, కర్మసాక్షి, కేవలో నిర్గుణశ్చ, ఆయన నిర్గుణుడు, అన్ని కర్మలకు సాక్షి, ఆయన సమస్త భూతముల యందు ప్రవేశించి ఉంటాడు, సర్వవ్యాపి, అంతటా వ్యాపించి ఉంటాడు. నెయ్యి ఎక్కడుందండి పాలల్లో అని అడిగామనుకోండి, ఎక్కడుంది నెయ్యి? పాల అంతటా ఉంది. పాల అంతటా నెయ్యి ఉందంటే కనపడుతుందా? కనపడదు. చాలా పరిశ్రమ చేస్తే నెయ్యి పైకి వస్తుంది. భాగవతంలో కృష్ణుడు వెన్న తింటాడన్న మాటకు అర్థం అదే. ఎవడు అంత సాధన చేస్తాడో వాడికి జగత్తు ఎందే ఉన్నటువంటి జగన్నాథుడు గోచరమవుతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.